వెల్కమ్ బ్యాక్ టు శ్రీషా లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఏంటి వెనకాల లొకేషన్ మారింది, ఏ గార్డెన్లో కూర్చుని మాట్లాడుతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి, హైదరాబాద్లోనే ఉన్నాను. యాక్చువల్గా ఇంట్రో అక్కడ కూర్చుని చేశాను, కానీ నా వాయిస్ అన్నది చాలా లోగా రికార్డ్ అయింది. అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేము ఎక్కడికి వెళ్ళామంటే జస్ట్ ఇక్కడే మాకు దగ్గరలో ఉన్న మినీ శిల్పారామం. అది ఎక్కడుంది అంటే ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామం అండి. నిజంగా ఫస్ట్ అయితే ఏదో అనుకుని వెళ్ళాము, కానీ ఆసమ్గా ఉంది, చాలా బాగుంది. జస్ట్ ఏదో పిల్లలు అవుటింగ్ అంటున్నారు కదా, దగ్గరలో ఏదైనా ప్లేసెస్ అయితే చూపిద్దాం అన్నట్టు వెళ్ళాము. ఇదైతే శిల్పారాంకి ఎంట్రన్స్ అండి. నాకైతే ఎంట్రన్స్ చూసి నేనైతే ఫిదా అయిపోయాను. ఎంత నీట్గా ఉందంటే శిల్పారామం నిజంగా చాలా నీట్గా ఉందండి. అసలు ఎక్కడ ఇంత డస్ట్ అది తుక్కు కానీ ఏమీ లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చూసారా, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత నీట్గా ఉందనేది. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి, ట్రెషెస్ ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ డస్ట్బిన్స్ కూడా క్రియేటివిటీ మెచ్చుకోవచ్చు. అది వుడెన్, అదే ఎదురు అంటారు కదా, ఎదురు డస్ట్బిన్స్ ఉన్నాయి. అలాగే నార్మల్ ప్లాస్టిక్స్, రీసైకిల్ బిన్స్ టైప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ ఇదైతే వచ్చి ఆఫీస్ అంట. అది చూసారా, అక్కడ పెయింట్ చూసారా ఎంత అందంగా ఉందో. సో ఇక్కడ నుంచి అయితే మనకి షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎంట్రన్స్ కొంచెం లోపలికి ఎంటర్ అవగానే షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి వచ్చే షాప్ అయితే వుడెన్ అండ్ క్రాఫ్ట్ షాప్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి గార్డెన్కి కావాల్సిన వెరైటీస్ కానీ, మనకి ఏమన్నా హౌస్ డెకరేటివ్ చేసుకోవడానికి కానీ, కార్నర్ స్టాండ్స్ కానీ, అలాగే మనం ఒక క్రియేటివ్ అంటే ఒక న్యూ లుక్ ఇచ్చుకోవాలి, ఒక మన క్రియేటివ్ సెన్స్ పెంచుకొని మనం క్రియేటివ్గా హౌస్ డెకరేట్ చేసుకోవాలి అంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. నిజంగా చాలా వెరైటీస్ ఉన్నాయి, మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఫ్లవర్ వాస్ కానీ, అలాగే హోమ్ డెకరేటివ్ పీసెస్ కానీ, షోకేస్ పీసెస్ కానీ చాలా బాగున్నాయండి. నిజంగా నాకు చాలా బాగా నచ్చినాయి. యాక్చువల్గా మేము కొందామని అనుకున్నాము, కానీ లాస్ట్కి ఏమీ కొనలేదు. అంటారు కదా, ఏదో చేయకపోయి ఏదో చేసి వచ్చాం అన్నట్టు అయిపోయింది. అండ్ చూసారు, ఇప్పుడు మనకి అమెజాన్లో కనిపిస్తున్నాయి కదా చిన్న సైజు ట్రాలీ టైపు, తోపుడు బండ్ల టైపు డెకరేటివ్ పీసెస్, అవి కూడా ఉన్నాయండి. అదైతే తీసుకుందాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ తీసుకొని ఇవ్వలేదు నన్ను. సో అదనమాట. ఈ ఫ్లవర్ వైజెస్ చూసారా, ఫ్లవర్ వాజ్ మినీ కార్వింగ్స్ ఉంటాయి కదా వుడెన్ మీద, అవి చాలా బాగా డీటెయిల్గా చాలా అందంగా ఉన్నాయండి, చాలా బాగా ఉన్నాయి. అండ్ అలాగే మనకి జ్యువెలరీ బాక్సెస్ కానీ, అవి గ్రామ్ ఫోన్స్ అంటారు కదా, అలాగ ఒక పెద్ద సైజ్ ఉంది, మినీ సైజ్ ఉంది, చిన్నది. అండ్ సర్వింగ్ ట్రేస్ కానీ అలా అన్నమాట. ఇది ఫ్లవర్ వైజ్ ఎలా బాగున్నాయి చూడండి. అండ్ మనం పల్లెటూరులోనూ చూపిస్తారు కదా, పాల క్యాన్లు పట్టుకుని సైకిల్ మీద తొక్కుకెళ్ళి, ఆ థీమ్ కూడా అక్కడ ఉందండి. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ అయితే జ్యువెలరీ బాక్సెస్ అంటారు కదా, స్టూల్స్, జ్యువెలరీ బాక్సెస్ చాలా బాగున్నాయి. అండ్ క్లాక్స్ కూడా ఉన్నాయండి. అజంతా వాడేది వుడెన్ క్లాక్ కార్వింగ్స్ తోటి చాలా అందంగా ఉన్నాయి. యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాము, కానీ తీసుకోకుండానే వచ్చేసాము. నేనైతే చాలా ఫీల్ అయ్యాను తీసుకోలేదని. అంతేనండి, ఒక్కొక్కసారి ఏదో అనుకుని వెళ్తాము, ఏదేదో చేయాలనుకుంటాము, ఏమీ చేయకుండా వచ్చేస్తాం కదా. ఈ చైర్స్ అయితే పెద్ద గార్డెన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. అండ్ స్టూల్స్ ఉన్నాయి, గార్డెన్లో వేసుకొని కూర్చోడానికి స్టూల్స్ కానీ. ఇవైతే జ్యువెలరీ బాక్సెస్ అండి. జ్యువెలరీ బాక్సెస్ కూడా మంచి కార్వింగ్ ఉన్నాయి. ఇది స్టెప్ బై స్టాండ్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఒకసారి వెళ్ళి విజిట్ చేసి మీరు చూసి రావచ్చు.
కలెక్షన్ అయితే ఏమి తీసి పాడేయక్కర్లొద్దు, మంచి కలెక్షనే ఉంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ అండి, వుడెన్ క్రాఫ్ట్లోనే కాదు, ఈవెన్ మనకి సెరామిక్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, అండ్ చాలా ఉన్నాయి. అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి శిల్పారామంలో. బాగున్నాయండి, చాలా బాగున్నాయి, నిజంగా బాగా అనిపించింది నాకైతే. అండ్ దాని పక్క షాపే వచ్చేసి సెరామిక్. అన్నీ మన హౌస్కి సంబంధించిన సెరామిక్ పాట్స్ అవి ఉంటాయి కదా, అండ్ పచ్చడి జాడీలు, మనం వెరైటీ కలర్ఫుల్ జాడీలు ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. కాకపోతే నాకు కంపేరింగ్ టు బయటికి లోపలికి ఏంటంటే ఒక 50 to 100 రూపీస్ లోపల ఎక్కువ ఉంది అనిపించింది. ఎందుకంటే నేను చెప్తాను, నేను ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ నర్సరీలో సెరామిక్ పాట్స్ కూడా తీసుకుని ఉన్నాను. సేమ్ అదే పాటు అదే సైజు ఇక్కడ అడిగితే 300 చెప్పాడు. నాకు సేమ్ యాక్చువల్లీ 400 చెప్పాడు. నేను బార్గింగ్ చేస్తే లాస్ట్ 300 కన్నా తక్కువ ఇవ్వనన్నాడు. సేమ్ అదే పాట్ నేను నర్సరీలో తీసుకున్నాను, నాకు 200కే వచ్చింది. సో నాకు అలాగా కొంచెం ఎక్కువ అనిపించింది. ఎంత బార్గింగ్ చేసినా ఇవ్వనన్నాడు, తక్కువకి ఇవ్వనన్నాడు. తెలీదు, మేబీ 250కైనా ఇస్తాడో ఇవ్వడో కూడా అర్థం కాలేదు నాకైతే. సో కాకపోతే కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది, చాలా బాగుంది కలెక్షన్. వెళ్ళి ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చు మీకు కలెక్షన్స్ కావాలంటే. పక్కనే బ్యాంగిల్స్, గాజు బ్యాంగిల్స్ టైప్ ఉన్నాయి. అండ్ అలాగే దాని పక్క షాప్ వచ్చి మగవాళ్ళు వేరే, జెంట్స్ వేర్ అండి. మొత్తం కోట్స్ కానీ, షర్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి. పర్వాలేదు, కలెక్షన్ కూడా చాలా బాగుంది, బాగా అనిపించింది నాకు. అండ్ దాని పక్క షాప్ అయితే బ్యాగ్స్ ఉన్నాయి, కాకపోతే ఆ షాప్ అయితే క్లోజ్ ఉంది. దాని పక్క షాప్ డ్రెస్ మెటీరియల్స్ అట్లా ఉన్నాయి, ఇవి కూడా బాగా అనిపించినాయి. బాగుంది కలెక్షన్. అండ్ ఇక్కత్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి. సారీస్ అవి కూడా ఉన్నాయి. అండ్ అలాగే మొత్తం డ్రెస్ మెటీరియల్స్ కానీ, టాప్స్ కానీ ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి, చాలా బాగున్నాయి. సో రాజస్థాన్ టైప్ గాగ్రాస్ కానీ, కుర్తీస్ కానీ చాలా బాగున్నాయండి. అండ్ అలాగే ఇయర్ టాప్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ లైట్గా అయితే హెయిర్ ఎసెసరీస్ ఉన్నాయి, కానీ నాకు కలెక్షన్ అంత బాగా నచ్చలేదు. హెయిర్ ఎసెసరీస్ ఓకే అన్నట్టు అనిపించినాయి. అండ్ ఇవి పర్ల్స్ కానీ, పూసల దండలు కానీ, బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా మనం చూడొచ్చు, వెళ్ళి తీసుకోవచ్చు. కాకపోతే కంపేరింగ్ టు బయటికి లోపలికి నాకు ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎక్కువనే చెప్తున్నాను, ఎక్కువనే అనిపించింది. మేబీ తెలీదు, నేను రాంగ్గా కంపేర్ చేసుకుంటున్నానో ఏంటో తెలీదు. అండ్ ఈ షూస్ చూసారా ఎంత బాగున్నాయి, ఇక్కత్ మోడల్లో ఉన్నాయి, మొత్తం క్లాత్ టైప్ షూస్ మాట. నాకు చాలా బాగా నచ్చినాయి. నా సైజ్ అయితే ఉన్నాయి, కానీ నా ఫూట్ వచ్చేసి కొంచెం లావు కదా, అందుకని మా పాప సైజ్ అయితే అస్సలు సరిపోలేదండి. పాపం చాలా పెద్ద షూసే చూపించాడు, అయినా తనకి సరిపోలేదు. తను ఫీల్ అయ్యింది, తనకి యాక్చువల్గా పాపం చాలా ఎక్కువ నచ్చినాయి, కానీ తన సైజ్ దొరకలేదని ఫీల్ అయింది. అండ్ ఇక్కడ మా చిన్న పాప అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ తన సైజ్ అయితే లూజ్ అయిపోయినాయి. అండ్ ఈ షూ ప్రైసెస్ వచ్చి మనకి చెప్పడం 350 చెప్తున్నాడు, కానీ 250కి అలాగ ఇస్తున్నాడండి. పర్వాలేదు, 200కి కూడా మనం బార్గింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టాప్స్ అవి బాగున్నాయి. టాప్స్ అయితే 7XL వరకు ఉన్నాయి ఒక షాప్లో అయితే. అండ్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ అయితే ఉన్నాయండి. హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ అయితే కింగ్ సైజ్ నేను అడిగాను. కింగ్ సైజ్ వచ్చి 9/10 సైజు, అది వచ్చి 2200 చెప్పాడు. ఒకసారి గుండెలు మంది, అందుకని వెనక్కి వచ్చాను. సో అండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా మంచిగానే ఉందండి. ఎవరికైనా బ్యాగ్స్ కావాలనుకుంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ మర్చిపోయాను, ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి అయితే 20 రూపీస్, అండ్ ఆఫ్టర్ 10 years చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్. బిలో 10 years కిడ్కి అయితే 10 రూపీస్ అండి శిల్పారామం ఎంట్రీ ఫీజు అయితే.
అండ్ యూజ్ కలెక్షనే ఉందండి, పర్వాలేదు. షాప్స్ అయితే బాగానే ఉన్నాయి, మనకేం బోర్ కొట్టించదు. అండ్ వ్యూ అయితే సూపర్ ఉంది. అండ్ ఇక పర్ల్స్ కానీ పూసలు కానీ లాట్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మనం చూడొచ్చు, బాగానే ఉన్నాయి. అండ్ మనం ఏదన్నా మనకి కావాలంటే ఫస్ట్గా మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, మనకి కావాల్సిన నెక్ పీసెస్ కానీ ఏదైనా సరే. అండ్ ఇక్కడైతే హ్యాండ్ ఆర్ట్ వేస్తున్నారు, మనల్ని చూసి పిక్చర్ అయితే డ్రా చేస్తున్నారు, బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ మళ్ళీ ఇంకొక ఫుట్వేర్ షాప్ వచ్చింది ఇక్కడ. సో షూట్ చేస్తుంటే అందరూ నా వంక చూస్తున్నారు, ఏంటి ఈవిడ అనుకున్నా. అలా ఏం అనుకోలేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ యూట్యూబ్లో చేస్తున్నారు కాబట్టి ఇట్స్ కామన్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇక్కడ బెల్ట్స్ అండ్ సమ్ బ్యాగ్ కలెక్షన్ అయితే ఉన్నది. అండ్ మళ్ళీ ఇక్కడ టాప్స్ ఉన్నాయండి మొత్తం. ఇక్కడ కూడా కలెక్షన్ బాగానే ఉంది, లాంగ్ ఫ్రాక్స్ కానీ లాంగ్ టాప్స్ కానీ మంచిగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ అయితే వచ్చేసినాయి. హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ రీజనబుల్ రేట్స్ అయితే మాత్రం లేదు. మేబీ మీకు రీజనబుల్ అవ్వచ్చు కానీ నాకు రీజనబుల్ అవ్వలేదు. అండ్ దివాన్ కట్ సెట్ వచ్చి 800 to 1000 చెప్పారు హ్యాండ్లూమ్ది. నార్మల్ ప్రింటెడ్ అయితే 500 నుండే స్టార్టింగ్ అని చెప్పేశారు. అండ్ ఇక్కడైతే మళ్ళీ జెంట్స్ వేర్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా డిజైన్, అదంతా థ్రెడ్తో చేసిందంట. ఫ్రేమ్స్ అన్నీని చాలా బాగా అనిపించినాయి, బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసారా మళ్ళీ బ్యాగ్ కలెక్షన్ వచ్చింది. నేనైతే ఒక బ్యాగ్ అయితే చిన్నది తీసుకున్నాను, ఇది కాదు, చూపిస్తానండి. బ్యాగ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. చెప్పడం 400 చెప్పాడు. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఆ మోడల్లో తీసుకున్నాను, కాకపోతే అది కాదు. చెప్పడం 400 చెప్పాడు, బార్గింగ్ చేసి 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 చేస్తే 100కి ఇచ్చాడు. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదు, బార్గింగ్ చేసినందుకు వాడు ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. వేరే వాళ్ళకైతే 150 200 కంటే తగ్గలేదండి. నేను అంతసేపు నుంచొని బార్గింగ్ చేయబట్టి లాగి పీకి నేను వీడియో నేను యూట్యూబ్లో పెడతానని ఏదేదో చెప్తే 100కి ఇచ్చాడు అన్నమాట. సో ఇక్కడ గుజరాతీ స్టైల్ కోట్స్ అవి చాలా బాగున్నాయండి, లేడీస్ కలెక్షన్, దాని పక్క షాపే. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా హ్యాండ్లూమ్ బ్యాగ్స్ చాలా బాగున్నవి. అండ్ వెనకాల కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, ఏం అనుకోవద్దు. అండ్ ఇక్కడ టాప్స్ కలెక్షన్స్ అండ్ మెయిన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ శారీస్ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, మెయిన్ రెడీమేడ్ ఇలా కన్నా హ్యాండ్లూమ్ ఐటమ్స్, హ్యాండ్లూమ్ వర్క్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా ఎదురు కర్రలతో చేసిన బుట్టలు కానీ డెకరేటివ్ పీసెస్ కానీ అండ్ చాలా బాగున్నాయి, ఫ్లవర్ వైసెస్ కానీ. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడ, అది లైట్. ఇక్కడ చూసారా మీరు 5 చైర్స్ విత్ టేబుల్, డైనింగ్ టేబుల్, టీ టేబుల్, చాలా బాగా నచ్చింది. ఇది వచ్చి 500 ఎంతో చెప్పారు. నేను అడుగుతున్నాను ప్రైస్ ఎంత అని, 550 650 చెప్పారు. బాగా నచ్చింది, కాకపోతే ఎక్కడ పెడతావు అని అడిగారు, అందుకని తీసుకోలేదు. అండ్ ఆ పక్కన చూసారా గ్లాసెస్ కూడా ఉన్నాయి, ఎదురు బొంగుతో చేసిన గ్లాసెస్ అంట, అవి చాలా బాగున్నాయి. అండ్ మళ్ళీ ఇలా రొటీన్గా అవే వస్తున్నాయి కదా. అండ్ ఇది గుజరాతీ వాళ్ళ జ్యువెలరీ షాప్. అండ్ అక్కడ చూసారా బ్యాగ్స్, అవి కూడా వర్క్ తోటి చేసిన బ్యాగ్స్ మాట. ఈ డ్రెస్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మా పాపకి రాధా టైప్ డ్రెస్ తీయాలి అని. అది గుజరాతీ మోడల్ కదా, గుజరాతీ టైప్ డ్రెస్ కదా, అది బాగా నచ్చింది నాకు. కాకపోతే ప్రైస్ అయితే అడగలేదండి, నేను ప్రైస్ అయితే కనుక్కోలేదు. ఇక్కడ చూసారా ఎంత గ్రీనరీగా ఉందో, ఎంత బాగుందో నిజంగా. అక్కడైతే ఆ శిల్పారామం స్టేజ్ మీద అయితే మ్యారేజెస్ జరుగుతాయంట, ఫంక్షన్స్ జరుగుతాయంట, అలాగే నాటకాలు, కొన్ని ప్రోగ్రామ్స్ ఏవేవో జరుగుతాయంట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చూడడానికి వెళ్ళాను కానీ లోపల పవర్ అన్నది లేదు. సో నాకు మళ్ళీ తీసుకోవాలనిపించలేదు, ఎందుకంటే నా సైజ్ అయితే ఎలాగా లేదనిపించింది చూడగానే.
పిల్లలకైనా తీసుకుందామని వెళ్ళాను కానీ మా పెద్ద పాప వద్దనేసింది. చూసారా ఇక్కడ ప్రింటెడ్ టైప్లో ఉన్నది కదా బెడ్షీట్స్, ఆ టైప్ బెడ్షీట్ కింగ్ సైజ్ 9/100 9/10 సైజు వచ్చేసి 1000 రూపీస్ చెప్పాడు. సేమ్ బెడ్షీట్ నేను బయట తీసుకుంటే నాకు 650కి ఇచ్చాడండి. సేమ్ బెడ్షీట్ బయట తీసుకుంటే 650కి ఇచ్చాడు. ఇంకా అందుకని వద్దని చెప్పి వదిలేసి వచ్చేసాను. సో కాకపోతే హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి, షైనీగా అనిపించినాయి నాకు. అది బాగా నచ్చింది. అండ్ ఇదైతే కింగ్ సైజ్ అన్నాడు కానీ నాకు ఇది క్వీన్ సైజ్కి వస్తుందేమో అనుకున్నాను. నాకు సైజ్ అయితే పెద్దదిగా అనిపించలేదు అది. అండ్ ఇక్కడ మళ్ళీ పర్ల్స్ వచ్చేసాయి. పర్ల్స్కి అయితే నేను ప్రైజెస్ అది కనుక్కోలేదండి, కాకపోతే ఎవరితోనో చెప్తున్నాడు ఒరిజినల్ పర్ల్స్ కూడా దొరుకుతాయి అనేసి. సో నేను ప్రైస్ అయితే కనుక్కోలేదు, సారీ ఫర్ దాట్. ఎందుకంటే ఆ షాప్లోకి వెళ్ళలేదు. మేము వెళ్ళిందే 5 అయిపోయింది, 5:15 అలాగ అయిపోయింది ఈవినింగ్ మేము శిల్పారాంలోకి ఎంటర్ అయ్యేసరికి. సో మళ్ళీ షాప్స్ అన్నీ ఎక్కి దిగి అన్నీ చేస్తుంటే చీకటి పడిపోతుంది, అప్పటికే చీకటి పడిపోయింది. సో పిల్లలేమో పార్క్ వెళ్ళాలి, ఆడుకోవాలి అన్నట్టు గొడవ చేస్తున్నారని నేను అన్ని షాప్స్కి వెళ్ళి ప్రైసెస్ అయితే కనుక్కోలేదు. నాకు ఇక్కడ స్టేజ్ బాగా అనిపించింది, అందుకనే తీసాను. ఈ స్టేజ్ మీకు నైట్ వ్యూలో కూడా చూపిస్తాను చూడండి, ఎంత అందంగా ఎంత క్లాసీ లుక్ వచ్చిందో చూడండి. అండ్ ఇక్కడ ప్రతి గోడకి ఓర్లీ ఆర్ట్ ఉంది, అలాగే ముగ్గులు ఉన్నాయి, చాలా బాగా అనిపించినాయి. అండ్ ఒక ట్రెడిషనల్ ఆర్ట్స్ అయితే ఉన్నాయండి, ఒక ట్రెడిషనల్ డ్యాన్స్కి సంబంధించిన ఆర్ట్ కానీ అలా ఉన్నాయి. ఇక్కడ చూసారా కథాకళి, భరతనాట్యం అండ్ ఇంకొకటి ఉంది. ఇక్కడ మా అమ్మాయి అయితే ఫొటోస్ తీపించుకుంటుంది, ఇక్కడ మా చిన్న పాప ఫొటోస్ తీపించుకుంటుంది. చాలా బాగా అనిపించినాయి నాకు. నిజంగా వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి. అండ్ మెయిన్ నీట్నెస్. ఈ వ్యూ చూసారా, అటు చెట్లునే ఇటు చెట్లునే, మధ్యలో గార్డెన్ ఉంది. ఎంత అందంగా ఉందంటే వ్యూ అంత అందంగా ఉంది. వెనకాలేమో సన్సెటింగ్ రేసెస్. అండ్ ఇందాక చెప్పాను కదా నైట్ టైం ఆ స్టేజ్ అందం చూపిస్తానని, చూసారా ఇది ఇంకొక సైడ్ ఎంట్రీ మాట. మనం సైడ్ నుంచి చూసాం కదా, ఇది స్ట్రైట్గా అన్నమాట. ఎంత అందంగా ఉందంటే లాన్ కింద ఉండి నిజంగా స్టెప్స్ ఉండి, వావ్ వాట్ ఏ బ్యూటీ అండి. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. నిజంగా నాకు అనిపించింది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఫస్ట్ మన ఏరియాలో ఉన్న అందాలను చూసి మనం ఎంజాయ్ చేస్తే చాలు, బయట ఉన్న అందాలను తర్వాత చూడొచ్చు అనిపించింది నాకైతే. వ్యూ మాత్రం వండర్ఫుల్ వ్యూ అండి నిజంగా. ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు, ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. వెనకాల చూసారా చందమామ ఎంత అందంగా ఉన్నాడో. అండ్ ఇక్కడ మళ్ళీ ఫోటో సెక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఆ లైటింగ్లో అదేని. ఫోటో సెక్షన్స్ అయిపోయాక మళ్ళీ మా పిల్లలు పరిగెడుతున్నారు బయటికి. అండ్ నైట్ టైం అయితే వాటర్ ఫౌంటైన్ కూడా వేసి ఉన్నారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అంటే మనం బయటికి వెళ్ళి లోపల నుంచి మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు మాట, వెళ్ళి దారిలో ఇది వాటర్ ఎంత బాగుందంటే నిజంగా, అంత బంతిపూల తోట అండి. ఎంత గ్రీనిష్గా ఉందంటే చాలా గ్రీనిష్గా ఉంది. అండ్ వెనకాల మీకు అక్కడ చూసారా ఎడ్ల బండి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అది ఏంటంటే వాష్రూమ్స్ నిజంగా ఎంత హైజీనిక్గా ఎంత నీట్గా, అసలు స్మెల్ లేదండి. ఎంత బాగున్నాయి అంటే నిజంగా చాలా బాగున్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా నాకు బాగా అనిపించింది. అండ్ చాలా హ్యాపీ అనిపించింది నిజంగా, అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, అంత నీట్గా ఉంది నిజంగా. అండ్ నిజంగా పీస్ఫుల్గా ఎవరైనా టెన్షన్స్ ఉన్నా, ఎవరైనా కొంచెం డిప్రెషన్లో ఉన్నా వాళ్ళు జస్ట్ ఎంట్రీ ఇచ్చుకొని అలా ఎంజాయ్ చేసుకోవచ్చండి వ్యూ నదిని. ఇక్కడ చూసారా వాటర్ ఫౌంటైన్ అనాలి, వాటర్ ఫాల్ కాదు, వాటర్ ఫౌంటైన్. నైట్ టైం అయితే ఆన్ చేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఎక్కువ అక్కడే మొత్తం చీకటి పడిపోయింది కదా, ఇంకా అక్కడ నుండి వెనకాల నుండి వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర కూర్చుని ఉన్నారు అందరూ. ఆ వాటర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు, వ్యూ నదిని. చాలా చక్కగా ఉంది అండ్ బాగా అనిపించింది నిజంగా. దాని పక్కనే చిన్నపిల్లలకి పార్క్ కూడా ఉంది. సో
తెలిసిందే కదా, పిల్లలకి పార్క్ ఉందంటే మెయిన్ జూలా 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 అండ్ జూలా స్లైడింగ్ ఇవే ఎక్కువ కదా. సో పిల్లలైతే పరిగెట్టేస్తున్నారు. నాకు అటు సైడ్ వాటర్ ఫౌంటైన్, ఇటు సైడ్ చెట్టు, మధ్యలోంచి నాకు వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. అక్కడ వైట్ కలర్లో ఒక లైట్ కనిపిస్తుంది చూసారా వెనక బ్యాక్ సైడ్, అక్కడైతే ఇండియన్ ఫ్లాగ్ తీద్దామని ఫోకస్ చేశాను కానీ అది అవ్వలేదు, సారీ. అండ్ ఇక్కడ చూసారా ట్రైబల్ డ్యాన్స్ అంటారు కదా, అది ఆ ఫిగర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫొటోస్ అయితే క్లిక్ చేసాము. ఎంత గొడవలో ఉన్న పప్పి మాత్రం అలా కొడుకునే ఉందండి. యశస్విని నువ్వేం తింటున్నావు? ఫ్రెంచ్ ఫ్రైసా? బాబీ టీ బాగుందా? ఉన్మేష్ ఎలా ఉంది పఫ్? చాలా బాగుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ మీరు ట్రై చేయాలండి. ఏంటండి? ట్రై చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్. ట్రై చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో, నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నా. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామో గెస్ట్ చేయండి. ఉప్పల్ శిల్పారామం. ఉప్పల్ శిల్పారామంకి వచ్చాం. మినీ శిల్పారామం. మినీ శిల్పారామం. ₹10 ఎక్స్ట్రా అంట ఫ్రూటీకి. ఏంటి? ఫ్రూటీ ఫ్రూట్ అడిగితే ఫ్రూట్ తీసుకుంటే ₹10 ఉంది ప్యాక్, ₹15 అంట. అదెందుకు? ₹5 ఎక్స్ట్రా. సో తిరిగి వచ్చాక ఆకలేసింది. పిల్లలైతే కొంచెం మేత అయితే వేసేసారు. నాకు హెడేక్ వస్తుందంటే టీ తీసుకుని వచ్చారన్నమాట మా హస్బెండ్ చెప్తున్నారు బయట ₹20 అయితే పెట్ బాటిల్ లోపల ఒక ₹5 ఎక్స్ట్రా వేసుకుని అమ్ముతున్నాడు, ఫ్రూటీ ₹10 అయితే ₹15 అంట, మరి దారుణం కదా అనేసి చెప్తున్నారు అనమాట. అక్కడ ఆర్ట్ చూసారు ఎంత అందంగా ఉందో, అండ్ చాలా బాగా అనిపించింది. అదంతా ఫుడ్ కౌంటర్ అనమాట, ఫుడ్ కౌంటర్స్ అవన్నీ. ఇదైతే మనం బయటకు వెళ్ళి ఎంట్రీ దగ్గర, ఇది అది మనం లోపలికి వచ్చిన ఎంట్రీ అండ్ బయటకు వెళ్ళిన ఎగ్జిట్ అయినా ఒకటే ఎంట్రీ, అదేమి సపరేట్ గా ఏం లేదు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము. అండ్ చాలా బాగా అనిపించింది. శిల్పారామం అయితే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ కోర్ట్ దగ్గర నేను షూట్ చేశాను, ఆ క్లిప్పింగ్ ఎక్కడ మిస్ అయిపోయిందో నాకు తెలీదు. డస్ట్బిన్ వచ్చి ఎదురు బొంగులతో చేసిన డస్ట్బిన్స్ అండి, అండ్ లైట్స్ కూడా ఎదురు బొంగుతో చేసిన లైట్స్ మాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా ఒక స్తంభం పైన సింహం, అలాగే ఒక గుర్రం రాజు, ఇదంతా ఎంట్రీ. సో ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే please consider subscribing and don't forget to hit the bell icon and పక్కనున్న బెల్ బటన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్ని లైక్స్ వస్తే మా వీడియో అన్నిసార్లు రికమెండ్స్ లోకి వెళ్తుంది. ప్లీజ్ కన్సిడర్. ఓకేనా? బై బై, టేక్ కేర్.